తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల్నే ఒకరికొకరు చంపేసుకుంటున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఇప్పటికే వీరయ్య చౌదరి హత్య కూడా ఇలాగే జరిగింది. దాన్ని అవతల వాళ్ళ మీదకి మళ్ళిద్దామన్న కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో సొంత పార్టీ వాళ్ళే వీరయ్య చౌదరి హత్య వెనుక ఉన్నారన్నది కూడా ఆ తర్వాత తేలింది. పల్నాడులో సుమోతో గుద్ది మరి స్కార్పియోతో గుద్ది మరి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపేశారు. దాన్ని కూడా వైసీపీ మీదకి మళ్లించాలని ప్రయత్నం చేసినా చివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా దాన్ని హర్షించలేని విధంగా హత్య చేశారు. స్పష్టంగా అక్కడ ఆధారాలు కావచ్చు, వాళ్ళ నేపథ్యం కావచ్చు, అంతా తెలుగుదేశం పార్టీతోనే అసోసియేట్ అయిన వాళ్ళే హంతకులు అన్నది కూడా చాలా నిర్ధారణ అయింది. ఇప్పుడు అలాంటి హత్య ఒకటి జరగబోతూ ఉండగా పోలీసులు అప్రమత్తం కావడంతో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు బతికిపోయారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడికి చాలా కాలంగా కొద్ది కాలంగా వివాదాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో అయితే ఈ సుధాకర్ నాయుడు కూడా దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసమే పనిచేశారు. కానీ ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గుపాటి ప్రసాద్ అనంతపురంలో అనేక అరాచకాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు అన్న దానిపైన ఈ సుధాకర్ నాయుడు గలమెత్తారు. జిల్లా ఎస్పీని కలిసి మరీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు చేస్తున్న ఆగడాలపైన ఫిర్యాదు కూడా చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే ప్రసాద్కి ఈయన సుధాకర్ నాయుడుకి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే సుధాకర్ నాయుడిని హత్య చేసేందుకు దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు ప్రయత్నం చేశారు, ఒక ప్లాన్ చేశారు. ఏకంగా సుధాకర్ నాయుడు ఇంటికి వెళ్ళి మరీ హత్య చేయడానికి ప్లాన్ చేశారు. అయితే పోలీసుల నిఘాలో ఈ వ్యవహారం బయటపడింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు ఈ హత్య కుట్రను భగ్నం చేశారు. ఇదివరకే ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు తనను హత్య చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, చంపేస్తామని స్వయంగా తనను బెదిరించారంటూ ఇదే సుధాకర్ నాయుడు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ను కలిసి మరీ ఫిర్యాదు చేశారు. అందులోనే ఈ హత్యకు కూడా ప్లాన్ జరగడం, పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ అంశంపైన జిల్లా ఎస్పీ జగదీష్ రహస్యంగా దర్యాప్తు చేసి అంతా తెలుగుదేశం పార్టీ నాయకులే కావడంతో బయటకు వస్తే పార్టీ పరువు పోతుంది, అధికార పార్టీ పరువు పోతుంది అన్న ఉద్దేశంతో ఒత్తిళ్లకు లొంగి జిల్లా ఎస్పీ కూడా దీనిపైన అంతర్గతంగానే దర్యాప్తు చేయించారు. అసలైన రిపోర్టును అమరావతిలోని పోలీసు ఉన్నతాధికారులకు కూడా పంపించారు. సుధాకర్ నాయుడు హత్యకు తెలుగుదేశం పార్టీలోని మరో వర్గం ప్లాన్ చేసింది అన్నది నిజమని ఆ రిపోర్ట్లో ఉండడంతో ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడుని ఇద్దరిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం అమరావతికి పిలిపించింది. ఈ వ్యవహారం బయటికి వస్తే పరువు పోతుంది. ఇప్పటికే పలు చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు హత్యల వరకు వెళ్ళడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో అవినీతి అన్నది విచ్చలవిడిగా పెరుగుతూ ఉండడం, సహజ వనరుల మీద ఆధిపత్యం, లిక్కర్, శాండ్ ఇలాంటి వాటన్నిటి మీద ఆధిపత్యం కోసం, రేషన్ బియ్యం ఇలాంటి వాటిలో ఆధిపత్యం చెలాయించడం కోసమే ఒకరికొకరు అడ్డు తగిలే వాళ్ళని ఏకంగా చంపేసే వరకు వెళ్తూ ఉన్నారు అన్నది ఒక నేపథ్యం. ఇక్కడ కూడా దాదాపు అలాంటి పరిస్థితి ఉండడంతో ఇక్కడ కూడా అలాంటి హత్య జరిగితే ఇక వైసీపీ వాళ్ళు చేయిస్తున్నారు, కోవట్లు చేయిస్తున్నారు అనడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో సుధాకర్ నాయుడు, దగ్గుబాటి ప్రసాద్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. సో సుధాకర్ నాయుడు హత్యకు ఇటువైపు ప్లాన్ చేయడంతోనే సొంత పార్టీలోనే ఈ విషయం బయటకు వస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో టీడీపీ అధిష్టానం ఈ ఇద్దరిని అమరావతికి పిలిపించింది. రహస్యంగా రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే సుధాకర్ నాయుడు ఎమ్మెల్యే అనుచరులు తనను చంపేయబోతున్నారు, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది నిజం. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆయన అనుచరుల ఆగడాలపైన ఈయన ఫిర్యాదు చేసింది నిజం. ఈ నేపథ్యంలో ఈయన హత్యకు ప్లాన్ చేశారన్నది కూడా జిల్లా ఎస్పీ రిపోర్ట్లో ఆయన పరిశీలనలో తేలిందని కూడా చెప్తున్నారు. అలాంటిది లేకపోయి ఉంటే అమరావతికి ఈరోజు ఈ ఇద్దరిని పిలిపించే వాళ్ళు కూడా కాదు. అంటే తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయి, ఏ స్థాయిలో వ్యవహారం నడుస్తుంది తెలుగుదేశం పార్టీలో, సొంత పార్టీలోనే ఒకరికొకరు చంపుకునే పరిస్థితికి వెళ్తూ ఉన్నా కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో టీడీపీ నాయకత్వం ఉందా? కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఇలాంటివి చేస్తే నేను సహించనని. కానీ ఇలాంటి యథేచ్ఛగా ప్లాన్లు చేసుకుంటూ ఉన్నారు చంపుకోవడానికి. మొన్నటి ఎన్నికల్లో తమకు సహకరించిన వాళ్ళని కూడా చంపేసేందుకు టీడీపీ నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఇది పరిస్థితి మరి.